ఈ నెల 20 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు సీఎం జగన్. అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర కొనసాగనుంటాయి. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉంటుంది. మరోవైపు మరి కాసేపట్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు సీఎం జగన్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారం కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈసీ విడుదల చేసింది. అయితే 4 విడతలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే మొదటి విడతలోనే ఉంటుందని వైసీపీ మొదట భావించింది. అందులో భాగంగానే 19 నుంచి ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించేలా పార్టీ కూడా ప్లాన్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ తేదీ ఆలస్యం కావడంతో వైసీపీ కూడా ప్లాన్ మార్చుకుంది. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రచారానికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ కు వచ్చారు. దానికి సంబంధించి బస్సు యాత్రను మొదలుపెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా ఆయన బస్సు యాత్రను నిర్వహిస్తారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచార సభ ఉండబోతుంది. భారీ బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఉదయం ఆయా నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేధావులు కానీ ముఖ్య ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. ఈ 4.5 ఏళ్ల పాటు పాలన ఎలా సాగిందన్న ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఆయన వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం, దానికి సంబంధించి కూడా వైసీపీ ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ప్రజలను కూడా నేరుగా కలుస్తారు. వారికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఆయన అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా 21 రోజుల పాటు ఈ ప్లాన్ ఉండేలాగా వైసీపీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి రేపు పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గాల్లో వరుసగా సభలు ఉంటాయి, దీనికి సంబంధించిన యాత్ర ఏ విధంగా కొనసాగుతుందన్న రూట్ మ్యాప్ ను కూడా రేపు వైసీపీ అధికారికంగా విడుదల చేయబోతుంది. మొత్తం మీద మాత్రం పోలింగ్ తేదీ చాలా సుదీర్ఘంగా అంటే ఎక్కువ సమయం ఉండడంతో ఎన్నికల ప్రచారాన్ని నెల 27 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత ముందుగా బస్సు యాత్ర కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని కవర్ అయ్యలేదు అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచార సభలో కూడా వైసీపీ ప్లాన్ చేస్తుంది. అది కూడా ఒక 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జగన్ చేయబోతున్నారు. శ్రావణి, రాఘవేంద్ర, మరోవైపు ఇటు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏ విధంగా ప్రజల్లోకి పార్టీకి సంబంధించిన అంశాలను తీసుకెళ్లాలి, అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్మోహన్ రెడ్డి సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే బస్సు యాత్ర కూడా ఖరారు అయింది కాబట్టి దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలన్న అంశానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో రీజనల్ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ చర్చిస్తారు. ఈ సమావేశంలోనే రూట్ మ్యాప్ సంబంధించిన అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం. రేపు ఈ రూట్ మ్యాప్ ను బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను వైసీపీ విడుదల చేస్తుంది. శ్రావణి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.